ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు అసలు సాధ్యమేనా? మరి కూటమి సర్కారుకు దీనికి సిద్ధంగా ఉందా? కేరళ మాత్రమే కాదు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా తమ అస్తిత్వాన్ని రుజువు చేసుకుంటూ ఏనాడో పేరు మార్చేసుకున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగునాడుగా మార్చాలనే డిమాండ్పై చర్చ జరుగుతుంది. పేరు మార్చాల్సిందేనని భాషాభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. రాష్ట్రాల పేరు చర్చకు వస్తే మన తెలుగోళ్ళ మదిలో టక్కున మెదిలే మాట ఇది. రాష్ట్రాల పేర్లను మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న వేళ ప్రవచనకర్త గరికపాటి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఏపీ పేరును కూడా తెలుగునాడుగా మార్చాలనే డిమాండు తెరమీదికి వచ్చింది. మరి ఇది సాధ్యమేనా? కూటమి సర్కారు దీనికి సిద్ధంగా ఉందా? ఇంతకుముందు జరిగిన ప్రయత్నాలు ఏంటి? చరిత్ర ఏం చెప్తుంది అసలు? జనాల ఆకాంక్ష మేరకు కేరళ పేరును కేరళంగా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చాలనే డిమాండ్లు మొదలైనాయి. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్న పేరును తెలుగునాడుగా మార్చేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇప్పుడు అవి మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. కేరళం అనేది మలయాళం భాషలో ఉన్న పేరు. అది భాషకిచ్చిన గౌరవం. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ కూటమి భాషని గౌరవించుకుంటూ పేరు మార్చుకోక దానికి ఎన్డీఏ సర్కార్ ఆమోదం తెలిపింది. కేరళ మాత్రమే కాదు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా తమ అస్తిత్వాన్ని రుజువు చేసుకుంటూ ఏనాడో పేరు మార్చుకున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ను కూడా తెలుగునాడుగా మార్చాలనే డిమాండ్పై చర్చ జరుగుతుంది. పేరు మార్చాల్సిందేనని భాషాభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లా ఆంధ్రప్రదేశ్ ఏంటి? అమలాపురం, కోనసీమ జిల్లాల్లో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లా ఆంధ్రప్రదేశ్ ఏంటన్నారు. ఈ పేరులో తెలుగు లేదని పేరు మార్చాలని కోరిండు. అంతేకాదు, తెలుగునాడు అనే పేరును సూచించారు. దాని వెనుక ఉన్న చరిత్రను కూడా చెప్పారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన చేశారని, దీంతో ఏపీ పేరును తెలుగునాడుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు చుట్టూ చర్చ మొదలైంది. పేరు మార్పు సాధ్యమేనా? కూటమి సర్కారుకు అంగీకారమేనా? అసలు గతంలో ఎన్టీఆర్ సర్కారు ప్రతిపాదన ఏంటనే డిస్కషన్ నడుస్తుంది. 1983 నుంచి 1989 వరకు అధికారంలో ఉన్న ఎన్టీఆర్ అప్పట్లో ప్రతి పథకానికి తెలుగు పేరు పెట్టారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. పాలనలో తెలుగుకు పెద్ద పీట వేశారు. ఆంధ్రప్రదేశ్ పేరును కూడా తెలుగునాడుగా మార్చాలనే ప్రయత్నాలు కూడా చేశారనే ప్రచారం ఉంది. కారణాలు ఏమైనా అది ఆలోచన దశలోనే ఆగిపోయిందనేది చాలామంది అభిప్రాయం. నిజానికి ఇప్పుడు గరికపాటి చెప్పింది కూడా అదే. అప్పట్లో కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేకపోవడంతోనే పేరు మార్పు సాధ్యం కాలేదని, ఇప్పుడు పరిస్థితి లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి కేంద్రంలోని ఎన్డీఏలో కీలకంగా వ్యవహరిస్తుంది. దీంతో పేరు మార్పు పెద్ద విషయం కాకపోవచ్చనేది మరికొందరి వాదన. టీడీపీ తలుచుకుంటే ఏపీ పేరును తెలుగునాడుగా మార్చడం పెద్ద విషయం కాదనే చర్చ కూడా నడుస్తుంది. పైగా తెలుగు అస్తిత్వానికి ఎంతో విలువ, గౌరవం ఇచ్చినట్లవుతుంది. అదే జరిగితే టీడీపీకి పొలిటికల్ మైలేజ్ వస్తుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రం పేరు మార్పుకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు కూడా ఉండవనేది మరికొందరి వాదన. దీంతో కూటమి సర్కార్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతుంది. ఇక పేరు మార్పు వ్యవహారంలో గరికపాటి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భువనేశ్వరి పీఠాధిపతి స్వామి కమలానంద భారతి దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనే పదం ఉందంటూ గుర్తు చేస్తున్నారు. దీంతో పేరు మార్పు వ్యవహారం ఏపీలో టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది.